నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. మొన్నటి వచ్చినటువంటి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో ఎంత మేర ప్రభావం ఉంటుంది, మరీ ముఖ్యంగా ఇండియా కూటమి పైన ఎఫెక్ట్ ఎంత ఉంటుందనే అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మరి పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ అట్లాగే మహావికాస్ అఘాడీ ఓటమి చెందిన తర్వాత మరి ఈక్వేషన్స్ ఏమన్నా ఇండియా కూటమిలో మారుతాయా? ఎందుకంటే భవిష్యత్తులో ఢిల్లీ, బీహార్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి మరి దాని ఇంపాక్ట్ అక్కడ ఎట్లా ఉంటుందనేది కూడా మీరు మెన్షన్ చేసి ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. సో ఇప్పుడు ఒకసారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయం తీసుకుంటే ఇండియా కూటమికి అయితే మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ తగులుతుందని చెప్తారు చాలామంది విశ్లేషకులు. ఎందుకంటే అక్కడ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్రలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది మహారాష్ట్రలో. దీని ప్రభావం ఇప్పుడు ఖచ్చితంగా భారత కూటమి పైన కూడా పడుతుంది, కనిపిస్తుందని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా తన పాత్రను కోల్పోవడం ప్రారంభించారనే ప్రశ్నలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు తాజా డిమాండ్తో ఈ ప్రశ్నకు మరింత బలం చేకూరింది. ఎందుకంటే కూటమిలో కాంగ్రెస్ వెనక్కి తగ్గాలని, ప్రతిపక్ష కూటమికి మమతా బెనర్జీ నాయకత్వం వహించాలని టీఎంసీ నుంచి 4 సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికైనటువంటి కళ్యాణ్ బెనర్జీ డిమాండ్ చేశారు. సో ఇప్పుడు కళ్యాణ్ బెనర్జీ డిమాండ్కు పార్టీలో ఇతర సీనియర్ నాయకులు కూడా మద్దతు ఇచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈరోజు విపక్షాల సమావేశానికి పిలుపునిచ్చిన టీఎంసీకి చెందినటువంటి వారు ఎవరూ హాజరు కాలేదంటే ఖచ్చితంగా ఆయన డిమాండ్ తీవ్రతను ఎంతో అంచనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విపక్షాల సమావేశానికి తాజాగా పిలుపునిచ్చిన టీఎంసీకి చెందినటువంటి వారు నేతలు ఎవరూ హాజరు కాలేదు అంటే ఖచ్చితంగా ఆయన డిమాండ్ తీవ్రత ఎంత మేరకు టీఎంసీలో ఉందో అంచనా వేసుకోవచ్చు. మరోవైపు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా బాయ్కట్ చేశారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల పరాజయానికి కాంగ్రెసే కారణమని కళ్యాణ్ బెనర్జీ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి సవాల్ విసిరేందుకు బలమైనటువంటి నాయకత్వం అవసరమని ఆయన చెప్తూ ఉన్నారు. అయితే మమతా బెనర్జీ మంచి నాయకత్వ లక్షణం, అట్టడుగు సంబంధాలు కలిగిన ఉన్నటువంటి వ్యక్తుల్లో మమతా బెనర్జీ ఒకరు. ఇది ప్రతిపక్ష కూటమికి మమతా కరెక్ట్ పర్సన్ అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు తమ వైఫల్యాన్ని అంగీకరించాలని, వ్యక్తిగత ఆశయాల కంటే ప్రతిపక్షాల ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా టీఎంసీ డిమాండ్ చేస్తుంది. సో ఇప్పుడు వారు తమ అహాన్ని విడిచిపెట్టి మమతా బెనర్జీని ఇండియా బ్లాక్ నాయకురాలుగా అంగీకరించాలని వాళ్ళు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. అయితే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్తో పాటుగా ఈ ప్రతిపక్ష భారత కూటమిలో సమాజ్వాదీ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, అట్లాగే నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆర్జేడీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, అట్లాగే ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, డిఎంకే వంటి పార్టీలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. ఇందులో జార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, తమిళనాడులో డిఎంకే అద్భుత ప్రదర్శన కూడా కనపరిచాయి. అయితే వారి గెలుపులో కాంగ్రెస్ పాత్ర అంతంత మాత్రమేననేది ఇవాళ కొంతమంది విశ్లేషణలు చేస్తున్నటువంటి మాట. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో కాంగ్రెస్కు మంత్రి పదవి కూడా లభించలేదు. కాగా జార్ఖండ్లో కేబినెట్ పదవికి సంబంధించినటువంటి వ్యవహారంలో పార్టీ ఇప్పుడు చర్చలు జరుపుతోంది. అయితే ఇక్కడ కూడా ఆ పార్టీకి పెద్దగా పోర్ట్ఫోలియోలు దక్కుతుందన్న ఆశ కూడా కనిపించడం లేదు. సో వాస్తవానికి మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ తన అధ్వాన్నమైనటువంటి ప్రదర్శనతోటే ఘోర ఓటమిని చవిచూసింది. జార్ఖండ్లో అధికార జేఎంఎంకి జూనియర్ భాగస్వామిగా నిలిచింది. మరోవైపు ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా బీజేపీని ఓడించి విజయం సాధించడంతో పశ్చిమ బెంగాల్లో కూడా టీఎంసీ ఆధిక్యతను బలపరిచింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ఇండియా బ్లాక్లో అతిపెద్ద పార్టీగా కూటమికి నాయకత్వం వహించే పార్టీలా కనిపిస్తోంది. అయినప్పటికీ ప్రతిపక్ష కూటమి పగ్గాలను మమతా బెనర్జీ చేపట్టాలని టీఎంసీ వాదిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మమతా బెనర్జీకి భారత కూటమి కమాండ్ను అప్పగించాలనే డిమాండ్తో టీఎంసీ ముందుకు సాగుతుందా లేదా అనేది మాత్రం చూడాలి. కానీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఇతర సభ్య పార్టీలు ఇష్టపడతాయా అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. సో ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం ఉందంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. సో మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమి మీద మహారాష్ట్ర రిజల్ట్స్ ఫలితాలు ఎఫెక్ట్ పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద తలనొప్పి పెద్ద ఎత్తుగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు కూడా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇండియా బ్లాక్లో రాహుల్ గాంధీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉన్నట్టుగా మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.